రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో మనమయ్య సంఘం సభ్యులు శ్రీ మహమ్మాయి దేవి ఉమామహేశ్వరి కళ్యాణ మహోత్సవం నేత్రప్రవంగా నిర్వహించారు. ఇటీ కళ్యాణానికి మనుమయ్య సంఘ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి మంగళహారతులు తీసుకువచ్చి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామివారికి ఒడిబియ్యం కట్న కానుకలు సమర్పించారు. అనంతరం ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం చేరాల విజయలక్ష్మి రాజాగౌడ్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఉగాది పర్వదినం సందర్భంగా మనమయ్య సంఘం సభ్యులు కలిసి ఉమామహేశ్వరి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహిస్తామని, అనంతరం గ్రామంలో ఉత్సవ మూర్తులను పురవీధుల గుండా ఊరేగిస్తామని తెలిపారు. ఉమామహేశ్వరి కృపా కటాక్షాల వల్ల గ్రామంలో పాడి పంటలు అష్టైశ్వర్యాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘ సభ్యులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉదయం ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, పూజలు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది. అనంతరం మండపంలో వినాయక పూజ, పుణ్యావచన, సమస్త దేవతల అనుదాన, దీక్షాకరణ ఇత్యాది పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఉమామహేశ్వర స్వామి వారిని మేళదానాలతో భక్తుల జయ జయ ధ్వానాల మధ్య కళ్యాణ మండపాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో స్వామి వారి యొక్క కళ్యాణ క్రతువు ప్రారంభమవుతుంది. ఇక్కడ మండపం ఉన్నటువంటి వాళ్ళు, మండపం ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మండపం కూడా చిన్నపిల్లలు చాలా అవసరం అంతా బాగుండాలి. మా ఇంట్లో అంతా శుభం జరగాలి. మాకు ఓర్పు, నేర్పు ఇవన్నీ ప్రసాదించి జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకోవడానికి కావాల్సినటువంటి శక్తియుక్తులను ప్రసాదించమని అమ్మవారిని వేడుకుంటున్నాను. ఇది పురాతన చెప్పవలసిన సరే కానీ మంచి సమయంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. విశ్వ బ్రాహ్మణులందరూ కూడా అమ్మవారిని భక్తితో పూజించి అమావాస్య మొదలుకొని 3 నెలల 5 రోజులు కూడా భక్తితో అమ్మాయి 5 రోజులు సంవత్సర ప్రారంభం నుంచే అమ్మవారిని పూజించి మన కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా చెప్పడం జరిగింది, ఎక్కడా కూడా లేదు పిల్లలు ఇష్టంగా ఉండాలి. అందరూ అమావాస్య రోజు కొంతమంది దేవుడు పెట్టుకుంటే, కొంతమంది ఉగాది నాయుడు పెట్టి ఉగాది నాయుడు పెట్టుకునేటువంటి వ్యవహారం చూస్తున్నాం. కొంతమంది అమావాస్య నాయుడు పెట్టుకుంటారు, కొంతమంది ఉగాది రోజు పెట్టుకుంటారు. ఉగాది రోజు సాయంత్రం కొద్ది కోసం కూడా చెప్తుంటాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల వల్ల, పని మందిల వల్ల, రికార్డు వస్తువులు ఉన్నటువంటి సంస్థలు ఉన్నాం కాబట్టి ఆ రోజు ఉగాది రోజు నాడు ఎటువంటి నదులు, మొక్కలు ఇవన్నీ సంబంధం లేకుండా తారాబలాలతో అదేవిధంగా వాతావరణంలో ఎటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఆ రోజు అమ్మవారి పని ప్రారంభం చేస్తే నాకంతా శుభంగా ఉంటుంది. అమావాస్య రోజు పూజించి, ఉగాది నాడు పూజించి, ఉగాది నాడు సాయంత్రం లేదా ఉగాది నుంచి తెల్లాలి ఇట్లా దేవుడిని కలిగించుకొని అమ్మవారికి నమస్కరించుకొని భక్తితో పూజించి మన పనులు ప్రారంభం చేసుకున్నటువంటి సమయం. ఈ సమయంలో గంభీరావుపేటలో మాత్రం 3 నెలల 4 నెలల 5 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఒక్కరు కూడా పనిచేయాలి. మీ యొక్క ఐకమత్యం, కట్టుబాటు, విధానము, ప్రేమతో ఉన్నటువంటి వ్యవహారము, భక్తితో ఉన్నటువంటి విధానము ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఐకమత్యానికి ప్రతిగా ఇక్కడ ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు కలిసినట్టుగా 5 రోజులు పని మానేసి అమ్మవారి యొక్క భక్తిలో ఉండి అందరూ కూడా ఒకే చోట ఎవరిలో వాళ్ళు తెలుసుకుంటారో తెలుసుకోవాలో తెలియదు కానీ ఇక్కడ మాత్రం వారి వారి పనులన్నీ అమ్మవారి దగ్గర నుంచి మనం పనులు ప్రారంభం చేసుకునేటువంటి సమయం, ఆచారం ఇప్పటికి కూడా కొనసాగించినందుకు మనందరికీ అమ్మవారి ఆశిస్తుండాలని కోరుతున్నాం. అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఒక పద్ధతి, ఒక కట్టుబాటు, ఒక విధానము ఇవన్నీ కూడా ఇంకా పెంపొందించుకుంటూ స్నేహపూర్వకమైన వాతావరణంలో, ప్రేమపూర్వకమైన వాతావరణంలో
అమ్మవారు ఉత్సవాలు నిర్వహించి ఈ ఉత్సవాలు నిర్వహించడంలో ఒక ఆంతర్యం ఉన్నది. విశ్వబ్రాహ్మణులందరూ కూడా నేనే బాగున్నాను ఎవరు కోరుకోగలరా? విశ్వబ్రాహ్మణుల యొక్క ఆంతరార్థం ఏంటి? లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. మేము పనిచేసే వాటిలో అందరూ కూడా బాగుండాలి, లోకమంతా బాగుండాలనేటువంటి సంకల్పం విశ్వబ్రాహ్మణులు. లోక కళ్యాణం కోసం చేసేటువంటి వాళ్ళు విశ్వబ్రాహ్మణులు. ఇది ఈ రోజు నుంచి వచ్చేటువంటి విధానం, ఆచారం కాదు. తరతరాలుగా సృష్టి ప్రారంభం నుంచి విరాట్ విశ్వబ్రహ్మ భగవానుని ఆదిశాంతాలను ఆయన పంచముఖాలను చూపించినటువంటి పంచబ్రహ్మలు ఈ లోకాన్ని రక్షిస్తూ వస్తున్నారు. లోకానికి నాగరికత నేర్పుతూ సంబంధ వర్ణాలలో అందరికీ కూడా వారికి ఆయుధాలు పనిముట్లు అందిస్తూ నాగరికత నేర్పుతూ బతుకు మార్గం చూపిస్తూ ప్రపంచాన్ని అందించేవాళ్ళంటే విశ్వబ్రాహ్మణులు. దేశానికి వెలుగుగా రైతన్నైతే ఆ రైతన్నకు వెలుగుగా విశ్వబ్రాహ్మణులు. పూర్వకాలం నుంచి కూడా విశ్వబ్రాహ్మణులు వ్యవసాయం లేదు. అదేవిధంగా ప్రతి ఒక్క కులానికి అవసరమైనటువంటి బడుగులకు అవసరమైనటువంటి నాగరికత నేర్పి వారికి పనిముట్లు ఇచ్చినటువంటి చరిత్ర విశ్వబ్రాహ్మణులు.